ఉత్తేజ్ గారు మీకంటే ముందు ఇండస్ట్రీలో ఉన్నారు కదా? వాడు నాకంటే ముందు 6 ఏళ్ళు, వాడు నాకంటే చాలా చిన్నోడు. వాడు నాకన్నా ముందు దాదాపు 6-7 ఏళ్ళు ముందు వచ్చినాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఉత్తేజే కదా నన్ను తీసుకొచ్చింది. అవును అవును, సినిమాలో తీసుకొచ్చింది వాడే. అవును, నేను రానుపురా బాబు అంటే లేదు లేదు రామామాయ అని. ఉత్తేజ్ గారు తెలుసు నాకు కూడా బాగా జరిగింది. బట్ మీకు సిక్ అయినప్పుడు అతను పడ్డ బాధ. నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఒక దశలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో నాకు శ్రద్ధాంజలి కూడా ఘటించారు. మీరు చూసిండో లేదో, నా ఫోటో పెట్టి శ్రద్ధాంజలి కూడా ఘటించేశారు. అప్పుడు మా ఉత్తేజు బాధపడి, లేదు మామయ్య ఉన్నాడు, నేను మాట్లాడొస్తున్నాను ఇప్పుడు, మీరు అట్లా పెట్టకండి అని ఇట్లా చాలా వాడు వేదన అనుభవించినాడు. కానీ భగవంతుడు వాళ్ళ మిస్సెస్ని తీసుకెళ్ళిపోయి డల్ అయిపోయాడు తర్వాత. ఇప్పుడు ఎలా ఉన్నా సార్ మనం, కానీ మోస్ట్ టాలెంటెడ్ సార్ మీకు ఉత్తేజ్ గారు. ఉత్తేజ్ పరిచయం ఉన్న వాళ్ళు కానీ ఉత్తేజ్ గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు కానీ నాకెందుకో ఇప్పటికే అనిపిస్తుంది ఉత్తేజ్ గారికి ఇవ్వాల్సినంత ఇవ్వలేకపోయిందేమో సినిమా ఇండస్ట్రీ అని ఫీల్ అయ్యింది. నిజమే, అది నేను కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే హీ కెన్ రైట్, హీ కెన్ డైరెక్ట్, హీ కెన్ యాక్ట్ కదా. అవును, ఏం చెప్పలేము. ఓకే, ఇప్పుడు వాడు మయూఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు, నటన ఇన్స్టిట్యూట్. అది అద్భుతంగా సాగుతుంది. గ్రేట్. 20 బ్యాచ్లు అయిపోయినాయి, 22వ బ్యాచ్ నడుస్తుంది. టీమ్ అంటారో బ్యాచ్ అంటారో నడుస్తుంది. అందులో యాక్టింగ్ నేర్చుకున్న పిల్లలందరి వాళ్ళ సినిమాల్లో వాళ్ళకి పాత్రలు దొరుకుతున్నాయి. అదొకటి సక్సెస్ఫుల్గా నడుస్తున్న అదొకటి. తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ పాటలు పాత్రలు వచ్చినప్పుడు పిలుస్తారు. ఇందాక ట్రాన్స్పరెంట్ అయిందన్న కదా లివర్, అది నాకు ఇప్పుడు హెల్త్ మొత్తం అంతా ఓకేనా సార్? బాగుంది. అంటే ఇప్పుడు 3 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. నా కొడుకే నాకు లివర్ ఇచ్చాడు. కాబట్టి అంటే నా కొడుకు లివర్ ఇవ్వడము కూడా నేను బతకడానికి ఉపయోగపడింది. అంటే కొంతమందిది రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొడుకువి కూడా రిజెక్ట్ చేయొచ్చు, కానీ ఆ అంశం తక్కువ ఉంటుంది పర్సెంట్. అది తర్వాత కొడుకుతో పాటు కోడలు కూడా ఒప్పుకోవడం, అది గ్రేట్ అండి. అది గ్రేట్ కదా. ఇప్పుడు డాక్టర్లు అడుగుతారు, ఒంటరిగా పిలిచి వీడియో తీస్తూ బలవంతంగా మీ భర్త లివర్ తీసుకుంటున్నారా, ఇప్పుడు మీరు చెప్పినా మేము ఈ స్పాట్లో ఆపేస్తాం అంటే, రేపొద్దున మేము ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడానికి ముందు జరిగిన వాళ్ళు. అప్పుడు ఆమె ఏమాత్రం అటు ఇటు అయినా కూడా నేను ఇప్పుడు బతికేవాడు కాదు. ఆమె చాలా ప్రేమతో ధైర్యంగా, లేదండి మేము బతికించుకుందామని ఇంత ప్రయత్నం చేస్తున్నాము నేను మా ఆయన. అంటే మన బిడ్డ ఏం కాదు ఆమె, ఒకరింటి వచ్చించో బిడ్డ, అలా చెప్పడం గ్రేట్ అండి చాలా. కాబట్టి ఆ విషయంలో నేను చాలా అదృష్టం. ఎట్లా అండి, బయట నుంచి వచ్చారా, అది ఎట్లా మనకి బంధువులు అమ్మాయా, ఏంటి పరిస్థితి? ఏమీ లేదు, కొత్త అమ్మాయి, అసలు ఎలాంటి బాంధవ్యాలు లేని అమ్మాయి, ఊరికే అలా తిరుగుతూ చూసి సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి. ఓకే. అయితే నా పిల్లలు 3 రెడీ అయినారు, మా అమ్మాయి, మా పెద్ద బాబు, చిన్నోడు, 3 రెడీ అయినారు డెలివరీ ఇవ్వడానికి. కానీ అంటే అటు పెద్ద కోడలు ప్లస్ మా అల్లుడు, ఈ చిన్న కోడలు అందరూ కూడా ఒప్పుకుంటేనే కదా. అవును, వాళ్ళు 3 రెడీ అయ్యారు. అవును. కానీ డాక్టర్లు ఎంచుకున్న పరిస్థితి ఏంటంటే చిన్నోడిని ఎంచుకున్నారు, మా చిన్న కొడుకుని ఎంచుకున్నారు. అట్లా చిన్నోడిది తీసుకుంటే బెటర్ సార్, మీకు కొంచెం మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు గ్రేట్ అని చెప్పేసి అట్లా జరుగుతుంది. ఆ రకంగా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి RRR పాటలు రాశా. ఆఫ్టర్ సర్జరీ ఐ రోట్ దట్. ఈ సినిమా పాటల జర్నీలో మీరు కొంతమంది ఏం చేస్తారంటే డైవర్ట్ అవుతుంది, సినిమా పాటలు రాయటం, లేదనుకుంటే బయట ఏదైనా సాహిత్యాలు రాసుకోవటం, లేదా పద్యాలు రాసుకోవటం, బుక్స్ రాసుకోవటం, ఇవన్నీ ఉంటాయి. మీరు పూర్తిగా 70% అనొచ్చు, 90% అనొచ్చు సినిమా ఫీల్డ్కి అంకితం అయిపోయారు కదా. నేను సినిమా పాటలు 2000 పాటలు ఇవన్నీ రాస్తున్నా కూడా నేను డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి ఏకలవ్య శిష్యులు లాంటివాడిని. నేను బయట ఇంకొక ఛానల్ ఉంది నాకు. నేను ఇప్పటికి దాదాపు 12 పుస్తకాలు రాశాను. గ్రేట్ సార్. అది నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు. శ్రమకావ్యం అని ఒక అద్భుతమైన 6000 సంవత్సరాల మనిషి నడక, మనిషి ప్రయాణం ఎట్లా ఉందో, ఆయనము అంటే ప్రయాణం, రామాయణం అంటే రాముడి యొక్క ప్రయాణం, శ్రమాయణం రాశాను. శ్రమకావ్యం అని అంటే శ్రమ వల్ల, అంటే బౌద్ధిక శ్రమ, శారీరక శ్రమ, ఈ 2 కలిస్తేనే ఇవాళ ఈ అభివృద్ధి. అవును, అంతే కదా. ఇక్కడ ఈ టేబుల్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక కార్మికుడు ఉన్నాడు, ఒక కార్పెంటర్ ఉన్నాడు, డిజైన్ చేసిన ఒక ఇంజనీర్ ఉంటాడు. అట్లాగే ఆ దాని మీద ఒక అద్భుతమైన కావ్యం రాశాను. కావ్యం రాయడమే కాదు, దాన్ని నేను 55 సార్లు నేను 2 రాష్ట్రాల్లో నేను వినిపించాను, కావ్య గానం చేశాను. అట్లాగే
నేను అడవిని మాట్లాడుతున్నాను అని ఇటీవల ఇంకొక పుస్తకం రాశాను. అంతఃపూర్వం రాసిన పుస్తకాలు ఉన్నాయి అవును. అవన్నీ. ఇది 11, 12 పుస్తకం. ఓకే ఓకే. దాంట్లో కొన్ని తెలుసు కానీ కొన్ని తెలియదు నాకు, అందుకని శ్రమకావ్యం రాశాను. నేను అడవిని మాట్లాడుతున్నాను అని ఈ మధ్యన వచ్చినటువంటి కావ్యం. ఆ తర్వాత ఇప్పుడు నేను అశోక వనం అనేది రెడీ కాబోతుంది, అంటే ప్రింటింగ్ చేయబోతున్నాం. అట్లాగే శూద్ర గంగావతరణం అనేటువంటి ఒక కావ్యం కూడా రెడీ అయింది. ఇప్పుడు 2 పుస్తకాలు ప్రింట్కి రాబోతున్నాయి. అవి వస్తే దాదాపు 16-17 పుస్తకాలు నేను రాసినట్టు. అది నేను వదులుకోలేదు. అట్లాగే సాహిత్య సభలలో మాట్లాడడం కానీ, కాలేజీలకు వెళ్ళి మాట్లాడడం కానీ, ప్రత్యక్ష ప్రేక్షక సంబంధాన్ని ఇది ఎంత ఒత్తిడున్నా, సినిమా ఒత్తిడున్నా నేను వదులుకోలే. లైక్ నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, మనకు కొంతమంది ఉన్నారు. శ్రీశ్రీ కానీ పాటలు, తన కవిత్వం వదులుకోవాలి. కృష్ణశాస్త్రి గారు పాటలు, తన కావ్యాలు వదులుకోవాలి. అట్లాగే మీరు నారాయణ రెడ్డి గారు చూడండి, లేదా ఆరుద్ర గారు చూడండి, వీళ్ళు వదులుకోవాలి. నేను ఆ దారిలోనే నేను అవి చేస్తూనే సాయంకాలం త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతిలో సాహిత్య సమావేశాలు అటెండ్ అవుతూనే సినిమా పాట రాశాను. ఇప్పుడు ఉన్న జనరేషన్లో గ్లోబలైజ్ అయిపోయిన సినిమా, మన సినిమా వేల కోట్లలో బడ్జెట్ పెడుతున్నారు. అలానే చిన్న బడ్జెట్లో తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన చాలా సినిమాలు, బలగం కానీ లేకపోతే సినిమాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు వస్తున్న కొత్త టాలెంట్కి మీరు సుద్దాల అశోక్ తేజ గారు అనే పెద్ద రైటరు, ఈయన పెద్ద రైటరు, ఈయన దగ్గరికి వెళ్తే మనం అందుకోగలమో లేదో, ఈయన్ని మనం భరించగలమో లేదో, బేరు చేస్తామో లేదో అని చెప్పేసి మనస్తత్వం ఉన్నవాళ్ళు మీ దగ్గర రాగలేక ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? నన్ను అడగకుండా ఆగిపోయిన వాళ్ళను నేనేం చేయలేను, ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి. కానీ నన్ను అడిగిన వాళ్ళని ఎవరు నేను మిస్ చేయలేదు. ఓకే, అనేక మంది లో బడ్జెట్ సినిమాలకి, లో బడ్జెట్ ఏంటి, మొన్న వైకల్యం అనే ఒక సినిమా వచ్చింది, షార్ట్ ఫిలిం అది. వైకల్యం అనే సినిమా, చిన్న సినిమా అది, జస్ట్ మొత్తం 20 నిమిషాలు. నేను దానికి రాశాను. దానికి రాశాను నేను. అట్లా చాలా పిల్లలు రాశాను. ఈవెన్ నేను వెబ్ సిరీస్ అంటారు చూడండి, అవును, వాటికి బడ్జెట్ వేరే తిరిగి ఉంటుంది. మా సినిమాలతోటి పోల్చుకోకూడదు, రాజధాని ఫైల్స్ తోటి, RRR తోటి పోల్చుకోకూడదు. కాబట్టి వాళ్ళు వచ్చి నన్ను అడిగితే, అన్న మాకు మీ పాట అవసరం ఉందన్న, మేము అంత చేయలేము అంటే, మీరు ఎంత చేయగలరో మరీ తక్కువ చేయకుండా మీరు చేయండి అని చెప్పి వాళ్ళు భరించగలిగేటువంటి వాళ్ళ ఫిగర్ చెప్తే నేను ఎప్పుడు కాదనలేదు, కాదనను కూడా, ముందు అనను, రాస్తాను.